మీకు తెలుసా మనలో 90% పీపుల్ వాటర్ వాష్ ని రాంగ్ వేలో చేస్తున్నారు. డైరెక్ట్ వాటర్ ఇంజన్ మీదనే వేసేస్తున్నారు. హై ప్రెషర్ వాటర్ వల్ల మన బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం చాలా హై ప్రెషర్ తోటి బైక్స్ ని కార్స్ ని అన్నిటిని వాష్ చేస్తాం. ఆ ప్రెషర్ వల్ల వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. సో బ్యాటరీ మీద పడి ఎలక్ట్రిక్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు రేపు మొత్తం బైక్స్ అన్ని ఎలక్ట్రానిక్స్ తోటే వస్తున్నాయి. సో స్విచెస్, సెన్సార్స్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బైక్స్ ని ఎలా వాష్ చేయాలంటే సాఫ్ట్ వాష్ అనేది చాలా బెస్ట్. ఇంజన్ ని జెంటిల్ గా క్లీన్ చేయండి. బ్యాటరీస్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయండి. బైక్ ని చాలా స్మార్ట్ గా వాష్ చేయండి. హై ప్రెషర్ తో వాష్ చేయడం వల్ల డ్యామేజ్ తప్ప ఇంకేం యూజ్ ఉండదు. అండ్ అలాగే మన పెయింటింగ్స్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైన కెమికల్స్ అన్ని మీ బైక్ మీద, మీ కార్ మీద యూజ్ చేయకండి. సో కెమికల్ రియాక్షన్ వల్ల మన పెయింట్ కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజుల్లో అలాంటి ప్రాబ్లం చాలా తక్కువ ఉంది. మీరు ఇచ్చే సర్వీస్ సెంటర్ ని బట్టి క్వాలిటీ చేంజ్ అవుతుంది. సో బెస్ట్ సర్వీస్ సెంటర్ లో మీ బైక్, కార్ అయితే వాష్ చేయించండి. బైక్, కారు వాష్ చేశాక వెహికల్ అంతా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. డ్రై క్లోత్స్ తో క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.